తెలుగు రాష్ట్రాలను ముసురు కమ్మేసింది. 4 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు అవస్థపడుతున్నారు. బంగాళాఖాతంలో తుఫాను తీరం దాటడంతో కోస్తా జిల్లాలన్నింటా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో 4 రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అన్ని చోట్ల పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. హైదరాబాద్ నగరంలోని నలుమూలలా 2 రోజులుగా నిమిషం కూడా విరామం లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జడివానకు రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో మ్యాన్హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముంచంగిపుట్టు మండలం, పెదబయలు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. మండల కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర ప్రాజెక్టులన్నీ వరద ప్రవాహంతో నిండుతున్నాయి. తుంగభద్ర డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో 5 గేట్లను ఎత్తి 55,304 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలు, జూరాల, సుంకేసుల నుంచి వదులుతున్న నీటి కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నీటి మట్టం 882.50 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో నిర్విరామంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీ వరద కొనసాగుతోంది. నీటి మట్టం 580.20 అడుగులకు చేరుకుంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గోదావరిలో కూడా వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలో కురిసే వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 3,60,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.